నమస్తే. రహస్య జీవోలు కొన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి వీళ్ళేమన్నా ఆర్మీని నడుపుతున్నారేమో మనకైతే తెలీదు. రహస్యాలు ఏముంటాయో ఇది డెమోక్రసీలో రహస్యాలు ఏముంటాయో మనకైతే తెలీదు. బట్ కొన్ని రహస్య జీవోలు అయితే ఆంధ్రప్రదేశ్లో వస్తున్నాయి. రహస్య జీవోలు అనేవి జనరల్గా ఏంటంటే ఏదో ఒక డిసిప్లినరీ యాక్షన్కి సంబంధించి ఎవరో తప్పు చేశారు, అవి బయటపడితే ప్రాబ్లమ్స్ అవుతాయి, లేదంటే వ్యక్తిగత సమాచారము రహస్యము అవి రహస్యాలు, లేదంటే ఏదో విదేశాలకు సంబంధించినటువంటి మన ఆర్మీ వాళ్ళు నేవీ వాళ్ళు దేశద్రోహం కింద రహస్యాలు బయట పెట్టకూడదు, ఇట్లాంటి వాటి రహస్యాలు ఉంటాయి. కానీ ప్రభుత్వాలు ప్రజలకు సంబంధించినటువంటి చట్టాలు వేసినప్పుడు దాంట్లో ఇంకా రహస్య జీవోలు ఏముంటాయి? రహస్య జీవోలు ఇచ్చారేమో అని కదా ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్డర్స్లోకి వెళ్తే ఏపీ.gov.inలోకి వెళ్ళి మనం ఆ జీవోలు సంబంధించిన లింక్ ఓపెన్ చేస్తే కాన్ఫిడెన్షియల్ అని మీరు సెర్చ్ టెక్స్ట్లో కొట్టండి. మీకు చెప్తున్నా మీరు ఎలా చేయాలి. అది మీరు GOIR.AP.gov.inలోకి వెళ్ళి GOIR.AP.gov.inలోకి వెళ్ళి సెర్చ్ టెక్స్ట్ బాక్స్లో కాన్ఫిడెన్షియల్ కొడితే కాన్ఫిడెన్షియల్ జీవోలు మొత్తం బయటకు వచ్చి ఓపెన్ అవుతున్నాయి. కాన్ఫిడెన్షియల్ జీవోస్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. ఈ కాన్ఫిడెన్షియల్ ఉంది ఏంటి అని కాన్ఫిడెన్షియల్ అనేది అసలు వెబ్సైట్లు ఎందుకు పెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్షియల్ అంటే కాన్ఫిడెన్షియలే కదా, దాన్ని వెబ్సైట్లో ఎందుకు పెట్టారు అని ఒకసారి చెక్ చేద్దామని వెబ్సైట్లో అది ఓపెన్ చేసి డౌన్లోడ్ కొడితే వైట్ పేపర్ వస్తుంది. డౌన్లోడ్ కొడితే వైట్ పేపర్ వచ్చింది. ఇక వైట్ పేపర్ పెట్టేదానికి మీరు అక్కడ వెబ్సైట్లో పెట్టడం ఎందుకు? మీరు ఒక ఫైల్ అప్లోడ్ చేశారు, డౌన్లోడ్ కొట్టారు, ప్రజలు చూడాలనుకున్నారు, డౌన్లోడ్ కొట్టారు, ఫుల్గా వైట్ పేజ్ వచ్చింది, కాన్ఫిడెన్షియల్ అని వస్తుంది. కాన్ఫిడెన్షియల్ అయినప్పుడు వైట్ పేపర్ మీరు పెట్టేదాన్ని అసలు పెట్టకుండా పోయేది కదా. కాన్ఫిడెన్షియల్ అయినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ యూ షుడ్ నాట్ అప్లోడ్ ఇన్ టు ది వెబ్సైట్. వన్స్ యూ అప్లోడ్ వెబ్సైట్ ఫర్ ది పబ్లిక్ వ్యూవర్షిప్ దెన్ యూ షుడ్ ఓపెన్ టు ది పబ్లిక్. తీసేశారు, సరే కాన్ఫిడెన్షియల్ అని పెట్టారు. కాన్ఫిడెన్షియల్ పెట్టి అంటే అర్థం కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇస్తున్నారని ఒకటైతే అర్థమైంది. ఊరికే పేరుకి వెబ్సైట్లో అప్లోడ్ చేసి వైట్ పేపర్లో పెడుతున్నారు గవర్నమెంట్కి సంబంధించి. నిన్న 24వ తారీఖు జనవరి 24వ తారీఖు ఒక్కరోజే 6 కాన్ఫిడెన్షియల్ జీవోలు వచ్చాయి. ఒకే రోజు 6 కాన్ఫిడెన్షియల్ జీవోలు వచ్చాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి. ఈ 7 నెలల్లో 78 రహస్య జీవోలు ఇచ్చారట. 78 సీక్రెట్ జీవోస్ ఆర్ కాన్ఫిడెన్షియల్ జీవోస్. పేరు కాన్ఫిడెన్షియల్ అని పెట్టుకుంటారు, బట్ మొత్తం ఏంటంటే 78 రహస్య జీవోలు ఇవి. ఈ 78 రహస్య జీవోల్లో మరి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు అనేది మనకు అంత కరెక్ట్గా క్లారిటీ లేదు. కానీ ఇదిగో ఇక్కడ ఇచ్చారు. రెవెన్యూ శాఖలో అత్యధికంగా 36 రహస్య జీవోలు ఇచ్చారట. మున్సిపల్ శాఖలో 14 రహస్య జీవోలు, సాధారణ పరిపాలనకు సంబంధించి 4, ఆర్థిక శాఖలో 5, నీటిపారుదల శాఖలో 6, హోంశాఖలో 4, ఇలా అన్ని సీక్రెట్ రహస్య జీవోలు 78 రహస్య జీవోలు ఇచ్చారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 నెలల్లో. అవి వెబ్సైట్లోకి అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసి కాన్ఫిడెన్షియల్ అని చెప్తున్నారు. డౌన్లోడ్ కొడితే వైట్ పేపర్లు వస్తున్నాయి. ఓకే, సరే ఇది వైట్ పేపర్ కాన్ఫిడెన్షియల్ కాబట్టి వైట్ పేపర్ పెట్టామండి, బట్ మీకు ఒక రహస్య జీవి ఇచ్చామని మీకు చెప్పాలని ఇది పెట్టామని అన్నారనుకోండి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇది 2020 సమ్వేర్ బిఫోర్ ఎలక్షన్సో లేదా ఎలక్షన్ తర్వాత ఒక మాట అన్నారు. బిఫోర్ ఎలక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే చదువుతున్నా చూడండి. ఆయన ఏమన్నారో, ది ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ లెడ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ అంటే అర్థం ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే చెప్పాడు ఈ స్టేట్మెంట్. ది ప్రీవియస్ వైసీపీ గవర్నమెంట్ లెడ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 25, 2024లో కరెక్ట్, అక్టోబర్ 25, 2024 ఓకే, ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్టోబర్లో ఇచ్చిన స్టేట్మెంట్.
the previous YCP government led by YS Jagannath Reddy committed a lot of atrocities and scams in the name of governance. Now, the new government led by Chief Minister Chandrababu Naidu is ready to expose the shady acts committed by Jagan and his YCP government. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా క్రైమ్స్ స్కామ్లు చేశాడట, రహస్య జీవోలు ఇచ్చాడట, అవన్నీ కూడా నేను బయట పెడతానని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారట. స్పీకింగ్ టు ది మీడియా రీసెంట్లీ, చంద్రబాబు నాయుడు said that an investigation will be done on the shady GOs introduced by YCP government in the last 5 years. గతంలో ఇచ్చిన 5 సంవత్సరాలకు సంబంధించిన ఈ యొక్క షాడో జీవోలు మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారట. కరెక్ట్. దే హ్యావ్ హిడెన్ GOs ఫర్ 5 years. సచ్ వాజ్ దేర్ డార్క్ రిజైమ్. అంటే ఈ చీకటి రెజీమ్ అంటున్నాడు. మరి డార్క్ రెజీమ్ అంటే దే హ్యావ్ హిడెన్ GOs ఫర్ 5 years దాచిపెట్టారట. ఇది ఒక చీకటి మరి రెజీమ్ అన్నారు, పరిపాలన అన్నారా మరి. ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ టు బి ట్రాన్స్పరెంట్. రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ టు బి ట్రాన్స్పరెంట్. అయినప్పుడు నీ ప్రభుత్వం ఎందుకు 78 సీక్రెట్ జీవోలు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు రెఫర్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు సేస్ దట్ ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ టు బి ట్రాన్స్పరెంట్ అన్నారు. వెన్ పాసింగ్ గవర్నెన్స్ ఆర్డర్స్, దెన్ వై ఇట్ ఈస్ ఎ సీక్రెట్ జీవో? వై ఇట్ ఈస్ షోయింగ్ కాన్ఫిడెన్షియల్? వై మేము డౌన్లోడ్ కొడితే ఎందుకు వైట్ పేపర్లు వస్తున్నాయి? అలాగే 78 జీవోలు ఉన్నాయి 7 నెలల్లో. ఓకే, ఈవెన్ ద కోర్ట్స్ సే దట్ GOs ఆర్ ది బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మెయింటైనింగ్ ట్రాన్స్పరెన్సీ. GOs అనేవి ట్రాన్స్పరెన్సీకి అదొక ప్రిన్సిపల్గా ఉండాలని చెప్పేసి కోర్టులు కూడా ఆర్డర్ ఇచ్చినప్పుడు, దెన్ వై దెర్ ఆర్ సీక్రెట్ GOs ఇన్ యువర్ రెజీమ్ విదిన్ జస్ట్ 7 months 78 సీక్రెట్ GOs? వై అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారికి దీనికి ఆన్సర్ చెప్పాలి. ఓకే, అప్పుడు నాయుడు సెడ్ ది పార్ట్ ఫ్రమ్ పబ్లిషింగ్ GOs ఇన్ ది గెజెట్, దే షుడ్ ఆల్సో బి పబ్లిష్డ్ ఆన్లైన్. మీరు ఒక జీవో ఇచ్చినప్పుడు దాన్ని మీరు ఆన్లైన్లో కూడా పెట్టాలి అన్నారు కాబట్టి ఆన్లైన్లో పెట్టారు. దాన్ని కాన్ఫిడెన్షియల్ ట్యాగ్ పెట్టారు. ఓపెన్ చేసి డౌన్లోడ్ ప్రజలు చూస్తుంటే వైట్ పేపర్ వస్తుంది. దాని ట్రాన్స్పరెన్సీ అంటారా? వైట్ పేపర్ పెట్టి అది ఇంకా దాని బదులు అసలు పెట్టకుండా ఉంటే తెలీదు ఇది జీవో ఉందని చెప్పి ఎవరికి తెలీదు. మీరు కాన్ఫిడెన్షియల్ జీవో అని చెప్పి వైట్ పేపర్ పెడితే ప్రజలకు ఎలా తెలుసు? అది ఇంకా లేనిపోయిన అనుమానం కదా. అది ఏదో ఉంది అని చెప్పేది ఆ భయం ఎక్కువ కదా ప్రజల్లో. ఏదో రహస్య జీవోలు ఇచ్చారట 78 అని. దీస్ ఆర్ నాట్ అవర్ పర్సనల్ అసెట్స్ టు హైడ్. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పర్సనల్ అసెట్స్ టు హైడ్, వై దెన్ వైట్ పేపర్ ఈస్ కమింగ్ ఇన్ ద GO? We are working for the people. It is a public governance. There should be transparency in public governance, he opined. He further stated that all GOs from the last 5 years will be published online and an investigation will be ordered into the secret GOs introduced by Jagan government to commit scams. CBN ensured that all atrocities of the previous government should be exposed one by one and things should be set right. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కాన్ఫిడెన్షియల్ జీవోలు మొత్తం మీరు బయట పెడతారు. కరెక్ట్. ఇప్పుడు మీరు ఇచ్చినట్టు 75 జీవోలు, ఆ సీక్రెట్ జీవోలు బయట పెట్టండి. అప్పుడు మీరు ట్రాన్స్పరెంట్ అని నమ్ముతారు కదా. వై ఓన్లీ జగన్ సీక్రెట్ GOs you are exposing? Then what about 78 secret GOs, confidential GOs that are appearing on online, but when we try to download it is coming white paper and it says confidential? ఇదే ఒక టెలివిజన్ 10 TV వాళ్ళు కూడా అప్పుడు దీని గురించి ఒకటి మాట్లాడారు. అది వినండి ఉన్నారు. వైసీపీ హయాంలో రహస్యంగా ఉంచిన జీవోలను GOIR వెబ్సైట్ లో అప్లోడ్ చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 వరకు గోప్యంగా ఉంచిన జీవోలన్నింటినీ ఆ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రహస్యంగా ఉంచిన అన్ని జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం GOIR వెబ్సైట్ ను పునరుద్ధరించి పాత జీవోలన్నింటినీ అందులో అప్లోడ్ చేయాలని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ అధికారులకు సూచించారు. కరెక్ట్. ఇది మ్యాటరు. GOIR వెబ్సైట్ని పునరుద్ధరించి జగన్మోహన్ రెడ్డి చేసిన జీవోలు మొత్తం మేము బయట పెడతాము, కాన్ఫిడెన్షియల్ జీవోలు ఉండటానికి లేదని ఒక న్యూస్ వచ్చింది, బులెటిన్.
ఐ థింక్ దిస్ న్యూస్ వాజ్ పబ్లిష్డ్ ఆన్ 2 months ago అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, 2 నెలల క్రితం అనమాట అది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన జీవోలు ఎందుకు కాన్ఫిడెన్షియల్గా ఉన్నాయి, వీళ్ళు ఇచ్చిన జీవోలు ఎందుకు సీక్రెట్గా పెట్టారు, వీళ్ళు ఇచ్చిన జీవోలు ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి మీరు బయట పెట్టడం ఎందుకు, మీరు రహస్యంగా ఉంచడం ఎందుకు, అవి కాన్ఫిడెన్షియల్ అయినప్పుడు ఇవి కూడా కాన్ఫిడెన్షియలే కదా, అవి ఓపెన్గా పెట్టాల్సి మీరు కూడా ఓపెన్ చేయాలి కదా, అవి బయట పెట్టినప్పుడు మీవి కూడా బయట పెట్టాలి కదా. ఇప్పుడు ప్రభుత్వానికి ఎందుకు ఈ తేడా అనేది గవర్నమెంట్ ఆలోచించి ప్రజలకు ఇవి కూడా ఈ 78 జీవోలు రహస్య జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి మీరు ఆ వైట్ పేపర్ కాకుండా ఇచ్చిన జీవోని బయట పెట్టాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి. థ్యాంక్ యూ.